హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సెకండ్ డే బ్రేక్ఫాస్ట్ కాంబినేషన్ ఏంటో చూద్దాం. పెసరట్టు కొబ్బరి పచ్చడి కాంబినేషన్ అయితే ఉంటుంది. చాలా చాలా సూపర్గా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ముందుగా నేను 2 కప్పుల పెసలు తీసుకున్నాను. ఇందులోకి 1 కప్పు బియ్యం. 1 కప్పు వేయాల్సిన పని లేదు, కొద్దిగా వేసుకున్నా సరిపోతుంది. బాగా నీళ్లు పోసి 2 సార్లు వాష్ చేసేసుకుందాం. ఈ కడిగేసిన తర్వాత ఈ నీళ్లు పక్కకు వంపేసుకొని మళ్ళీ ఇంకొకసారి వాష్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. రెండు సార్లు కడిగిన తర్వాత కొన్ని నీళ్లు పోసి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా మెంతులు యాడ్ చేస్తున్నాను. మెంతులు కూడా ఆప్షనలే, కానీ నాకు ప్రతిసారి వేయడం అలవాటు కాబట్టి మెంతులు, పచ్చిశనగపప్పు, ఉద్దిపప్పు ఒక్కొక్క టేబుల్ స్పూన్ వేసుకున్నాను. దాంతోపాటు సగ్గుబియ్యం కూడా కొద్దిగా నానబెట్టి ఇందులోకి యాడ్ చేసుకుందాం. వీటన్నిటినీ కూడా మనము గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది. గ్రైండ్ చేసుకునేటప్పుడు చిన్న అల్లం ముక్క, పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. ఇప్పుడు కొబ్బరి పచ్చడి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. పచ్చి కొబ్బరి, ఆనియన్, వెల్లుల్లి, శనగపప్పు, కొద్దిగా చింతపండు, పుదీనా, కొత్తిమీర వీటన్నిటిని తీసుకొని మనం ఒక 50% వేయించుకోవాల్సి ఉంటుంది. ఆయిల్ వేసుకొని ప్యాన్లో ఒక 50% వేయించుకుందాం. కొబ్బరి పచ్చడి ఈ విధంగా వేయించి చేయడం వల్ల మంచి రుచి అనేది వస్తుంది. ఇప్పుడు ఇదే ప్యాన్లో పోపు వేసుకుని పక్కన పెట్టేసుకుందాం. మనం వేయించుకున్న కొబ్బరిని చల్లార్చుకొని చట్నీ చేసుకోవాలి. చేసుకునేటప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఈ చట్నీ చేసుకున్న తర్వాత పోపులోకి వేసి 1 నిమిషం పాటు ప్యాన్లో వేసి తీసేస్తే సరిపోతుంది. సిమ్లో ఉన్నప్పుడే వేసుకోండి, హై ఫ్లేమ్ అయితే అవసరం లేదు. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పిండికి కొద్దిగా ఉప్పు, సోడా వేసుకొని మనకి ఎంత మోతాదులో నీళ్లు కావాలో కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా నీళ్లు వేసుకుని పెసరట్టు వేసుకుందాం. పెసరట్టు ఈ ఎండాకాలంలో ఇంకా చాలా చాలా చలవ కూడా చేస్తుంది. పిల్లలకు కూడా మంచి బ్రేక్ఫాస్ట్. పెసరట్టులోకి ఉప్మా, అల్లం పచ్చడి బాగుంటుంది. కానీ పెసరట్టుకి ఒకసారి మీరు కొబ్బరి పచ్చడితో ట్రై చేయండి. మనం కలుపుకున్న పిండిని ప్యాన్ హీట్ అయిన తర్వాత బాగా పల్చనగా పెసరట్టు అనేది వేసుకోవాలి. పెసరట్టు లో ఫ్లేమ్లో బాగా కాల్చుకోవాల్సి ఉంటుంది. ఈ తవా గురించి నేను ఆల్రెడీ వీడియోస్లో చెప్పాను. క్యాస్ట్ ఐరన్ ఏ విధంగా సీజనింగ్ చేసుకోవాలని ఒకసారి మన ఛానల్లో ప్లేలిస్ట్ని చెక్ చేయండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ డెడ్లీ కాంబినేషన్స్ ఎవ్రీడే అప్లోడ్ చేస్తాను, తప్పకుండా చూడండి. ఈ పెసరట్టు 2 వైపులా కూడా బాగా క్రిస్పీగా కాల్చుకున్న తర్వాత మనం పక్కకు తీసేసుకుందాం. మనకి చూస్తుంటేనే తెలుస్తుంది కదా ఎంత క్రిస్పీగా ఉందని. చూడండి, నేను టచ్ చేసి చూపిస్తున్నాను. చాలా సాఫ్ట్గా కూడా వచ్చింది. మీరు కూడా పెసరట్టు ఈ విధంగా వేసుకోండి. పెసరట్టు వీడియో కూడా మన ఛానల్లో ఉంది. ఒకవేళ మీకు ఇన్ డీటెయిల్డ్ రెసిపీ కావాలనుకుంటే ఒకసారి కుకింగ్ వ్లాగ్స్లోకి వెళ్ళి చూడండి. నేను 2వ పెసరట్టు పైన ఈ విధంగా ఆనియన్స్ వేస్తున్నాను. ఇంకా బాగుంటుంది ఆనియన్స్ వేసుకుంటే. రెండు వైపులా కూడా కాలనిచ్చి తీసేసుకోవడమే. రెడీ, వేడి వేడి పెసరట్టు విత్ కొబ్బరి పచ్చడి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ కాంబినేషన్ని మీరు కూడా ట్రై చేయండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ తిరుపతి అమ్మాయిని సపోర్ట్ చేయండి.